అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ కు చెందిన దినేష్ స్వరూప్ బ్రహ్మచారి చాయ్ అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఆ తర్వాత ఆయన సాధువుగా మారటంతో చాయ్ వాలీ బాబా అనే పేరు వచ్చింది. యూపీలోని ప్రయాగ్రాజ్ లో ఈ నెల 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుండటంతో అందరూ సాధువు పుంగవులు మాదిరిగానే ఆయన కూడా ప్రయాగ్రాజ్ కు చేరుకున్నాడు. ఆయన 40 ఏళ్లుగా ఎలాంటి ఆహారము ముట్టడం లేదు. కేవలం రోజుకి 10 కప్పులు చాయ్ మాత్రమే తాగుతాడు. అంతేకాదు ఆయన నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడరు. కేవలం సైకిలతోనే సంభాషణలు కొనసాగిస్తారు. ఇంతేనా? ఇందులో నోరెళ్లబెట్టడానికి ఏముంది అనుకుంటున్నారా? ఆగండి. 40 ఏళ్లుగా తిండి తినకుండా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన చేస్తున్న మరో ఆశ్చర్యకరమైన పని ఏమిటంటే సివిల్స్ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వటం. కేవలం టీ అమ్ముకునే వ్యక్తి సాధువుగా మారటం ఓకే, సాధువుగా మారి ఏళ్ల తరబడి మౌనం పాటించటము ఓకే, 40 ఏళ్లు తిండి లేకుండా కేవలం ఛాయ్లతో గడపటం చాలా కష్టమే. అయినా అది ఓకే. జ్ఞానం సముపార్జించి సివిల్స్ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వటం ఓకే, కానీ నోరు విప్పకుండా విద్యార్థులకు బోధన ఎలా చేస్తున్నాడు అని మీరు కూడా నోరు ఎల్లబెట్టారు కదా. అయితే అక్కడికే వెళ్దాం. చాయ్ వాలీ బాబా విద్యార్థులకు బోధించటం కోసం వాట్సాప్ నే కీలక వనరుగా మార్చుకున్నారు. సివిల్స్ అభ్యర్థులు వాట్సాప్ ద్వారా తమ సందేహాలను పంపితే బాబా వాటిని నివృత్తి చేస్తుంటాడు. ఆయన దగ్గర శిక్షణ పొంది ఎంతో మంది అభ్యర్థులు ఉద్యోగాలు సంపాదించారట. బాబాను ఆయన శిష్యులు గౌరవంగా మహారాజుజీ అని పిలుచుకుంటారట.